నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఏవైనా కారణాల ద్వారా ఒకవేళ ఏదైనా జంట పిల్లలకి జన్మనివ్వలేకపోతే అప్పుడు సరోగసీ విధానం ద్వారా వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. కానీ ఇక్కడ వచ్చిన అసలు చిక్కు, ఇంతకీ సరోగసీ అనేది భారతదేశంలో లీగలా ఇల్లీగలా? సరోగసీ అంటే ఏంటి? సరోగసీలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకవేళ ఎవరైనా తల్లి సరోగసీకి వెళ్ళాలి అని అంటే దానికి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి? ప్రస్తుతం సరోగసీకి సంబంధించి ఏదైనా చట్టం ఉందా లేదా? ఈ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. నా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సరోగసీ? ఎందుకంటే ఇవాళ మన కరెంట్ అఫైర్ అదే కాబట్టి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ప్రాక్టీస్ వేర్ అ ఉమెన్ అండర్టేక్స్ టు గివ్ బర్త్ టు ఎ చైల్డ్ ఫర్ అనదర్ కపుల్ అండ్ అగ్రీస్ టు హ్యాండ్ ఓవర్ ద చైల్డ్ టు దెమ్ ఆఫ్టర్ బర్త్. అంటే ఏదైనా కారణాల వల్ల, అంటే ఫాదర్ ఇన్ఫర్టైల్ అయినా లేదు మదర్ ఇన్ఫర్టైల్ అయినా వాళ్ళు పిల్లలకి జన్మనివ్వలేని పరిస్థితులు ఎదురైతే అప్పుడు వేరొకరి సాయంతో వాళ్ళు తల్లిదండ్రులు అవ్వచ్చు. ఉదాహరణకి చిత్రపటాన్ని మీరు గమనించండి. వీళ్ళిద్దరూ ఒక కపుల్, వీళ్ళ కోసం ఈ మహిళ తల్లయింది. ఇప్పుడు ఈవిడ్ని సరోగేట్ మదర్ అంటారు. సో ఈ విధానం ద్వారా ఒకవేళ వీళ్ళు తల్లిదండ్రులు అయితే దానిని సరోగసీ అని అంటారు. టెక్నికల్గా అయితే ఈవిడ్ని జెస్టేషనల్ మదర్ కానీ సరోగేట్ మదర్ కానీ జెస్టేషనల్ సరగేట్ అని పిలుస్తారు. కానీ సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనుకుంది ఈ కపుల్ కాబట్టి వాళ్ళని ఇంటెండెడ్ కపుల్ అంటారు. ఈవిడ సరోగేట్, వీళ్ళు ఇంటెండెడ్ కపుల్. ఇప్పుడు మనం సరోగసీకి సంబంధించి వివిధ రకాలను గమనిద్దాం. గుర్తుపెట్టుకోండి, సరోగసీలో బేసిక్గా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కమర్షియల్ సరోగసీ, రెండవది ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ. ముందు మనం ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటే ఏంటో తెలుసుకుందాం. తద్వారా కమర్షియల్ సరోగసీ అంటే ఏంటో కూడా మనకు అర్థమైపోతుంది. ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ wherein only the medical expenses and insurance coverage is provided by the couple to the surrogate mother during pregnancy. No other monetary consideration will be permitted. అంటే మనం ఇందాక గమనించాం, ఇంటెండెడ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సరోగేట్ మదర్కి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు లేదా ప్రెగ్నెన్సీ పీరియడ్ ఏదైతే ఉందో లేదా దేనైతే జెస్టేషన్ పీరియడ్ అంటారో ఆ పీరియడ్లో తన యొక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి అలానే ఇన్సూరెన్స్కి మటుకే డబ్బులు ఇవ్వగలరు. అంతేగాని వాళ్ళకు ఒక సర్వీస్ చేశారు కాబట్టి డబ్బులు ఇవ్వడానికి లేదు. నో మానిటరీ బెనిఫిట్ ఈజ్ పర్మిటెడ్. ఆ విధంగా ఉండేదే ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ. ఒకవేళ మీరు మా కోసం సాయం చేశారు కదా, అందుకు గాను ఈ బహుమతిని తీసుకోండి అని ఒకవేళ నగదు రూపంలో ఇస్తే దానిని కమర్షియల్ సరోగసీ అంటారు. సో మరి మనం ఇందాక తెలుసుకున్నాం, ఏ పేరెంట్స్ అయితే వాళ్ళు సరోగసీ ద్వారా పేరెంట్స్ అవ్వాలి అనుకున్నారో వాళ్ళని ఇంటెండెడ్ కపుల్ అంటారు. ఎవరైతే బేబీని బేర్ చేస్తున్నారో వాళ్ళని సరోగేట్ మదర్ కానీ జెస్టేషనల్ మదర్ కానీ అంటారు అని. కానీ అంత ఈజీగా ఇది జరగదు. బికాస్ దెర్ ఆర్ సమ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సరోగసీకి సంబంధించి సరోగసీ రెగ్యులేషన్ బిల్ అనేది ఒక బిల్ ఉందన్నమాట. ఇది ఒక చట్టం. 2021లో ఇది పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయింది. 2022 జనవరి 25 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, అంటే ఎఫెక్ట్లోకి వచ్చింది. సో సరోగసీకి ఒక చట్టం ఉంది. ఏదైతే మరి ఇంతకీ ఆ చట్టం ప్రకారం ఇంటెండింగ్ కపుల్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సరోగేట్ మదర్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్ని కూడా ఒకసారి గమనిద్దాం. ఎనీ కపుల్ దట్ హ్యాస్ ప్రూవెన్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఎ క్యాండిడేట్. అంటే ఏ పేరెంట్స్ సరోగసీకి వెళ్ళవచ్చు అని అంటే ఎనీ కపుల్, హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, లేదా ఇద్దరు కలిపి ఒకవేళ వాళ్ళు ఇన్ఫర్టైల్ అంటే వాళ్ళ పిల్లల్ని కనలేరు అనే పరిస్థితి ఉంటే దే ఆర్ ఫిట్ ఫర్ సరోగసీ. ద ఇంటెండింగ్ కపుల్ యాజ్ ద యాక్ట్ కాల్స్ దెమ్ will be eligible if they have a certificate of essentiality and a certificate of eligibility which is issued by the appropriate authority. సో వాళ్ళ దగ్గర 2 సర్టిఫికేట్స్ ఉండాలి. అప్పుడే ఎవరైతే సరోగసీ ద్వారా బేబీ కావాలనుకుంటున్నారో ఆ ఇంటెండెడ్ కపుల్కి పర్మిషన్ వచ్చినట్టు అనమాట. ఒకటి ఏంటిది సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ, ఇంకోటి సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ముందు మనం ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే గమనిద్దాం. A certificate of infertility of one or both from a district medical board. అంటే ఫాదర్ ఇన్ఫర్టైల్ అని లేదు మదర్ ఇన్ఫర్టైల్ అని లేదు బోత్ ద పేరెంట్స్ ఇన్ఫర్టైల్ అని ఒకవేళ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అప్రూవ్ చేస్తే అప్పుడు దే ఆర్ ఎలిజిబుల్. అండ్ అలాంగ్ విత్ దట్ an order of parentage and custody of the surrogate child passed by a magistrate's court. సో ఏంటి, పిల్లాడు పుట్టిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఆ సరోగేట్ మదర్ ఆ బేబీని మళ్ళీ వీళ్ళకి ఇచ్చేయాలి. సో దానికి సంబంధించిన ఒక ఒప్పందం. ఇన్సూరెన్స్ కవర్ ఫర్ ద సరోగేట్ మదర్, ఎవరైతే బేబీని బేర్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్ ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ. నౌ విల్ టాక్ అబౌట్ ద క్రైటీరియా ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. మరి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఏంటి? దే షుడ్ బి ఇండియన్ సిటిజన్స్
who have been married for at least 5 years. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సరోగసీ ఇండియాలో వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే వాళ్ళు భారతదేశ పౌరులై ఉండాలి. అండ్ దట్టు వాళ్ళకి పెళ్ళి అయిపోయి కనీసం 5 ఏళ్ళు అయి ఉండాలి, అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్. ద ఫీమేల్ మస్ట్ బీ బిట్వీన్ 23 to 50 years అండ్ ద మేల్ బీ బిట్వీన్ 26 to 55 years. అంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్, వాళ్ళకి పెళ్ళి అయిపోయి 5 సంవత్సరాలు అయింది, అయినా అంత ఈజీగా కుదరదు. ఫీమేల్ 23 to 50 years మధ్యలో ఉండాలి, అలానే మేల్ 26 to 55 years మధ్యలో ఉండాలి. అంటే ఎవరు ఆ కపుల్, ఎవరైతే ఇంటెండింగ్ కపుల్ ఉన్నారో వాళ్ళు. దే కెనాట్ హ్యావ్ ఎనీ సర్వైవింగ్ చిల్డ్రన్, అంటే వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉండకూడదు. అండ్ పిల్లలు కూడా ఎలాగంట, బయోలాజికల్ అంటే వాళ్ళకే పుట్టిన వాళ్ళు, లేదు అడాప్టెడ్ దత్తత తీసుకున్న వాళ్ళు, అలానే సరగేట్ అంటే వాళ్ళంతకుముందు ఒక వాళ్ళ సరోగసీ ద్వారా ఆల్రెడీ పిల్లలు ఉండే. ఇన్ ఎనీ విచ్ వే, వాళ్ళకి పుట్టిన వాళ్ళైనా, వాళ్ళు దత్తత తీసుకున్న వాళ్ళైనా, సరోగసీ ద్వారా అయినా వాళ్ళకి ఒకవేళ ఆల్రెడీ పిల్లలు ఉంటే వాళ్ళు మళ్ళీ సరోగసీకి వెళ్ళలేరు. హౌఎవర్ దిస్ వుడ్ నాట్ ఇంక్లూడ్ ఎ చైల్డ్ హూ ఈజ్ మెంటలీ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆర్ సఫర్స్ ఫ్రమ్ లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్ ఆర్ ఫేటల్ ఇల్నెస్. కాకపోతే దీనికి సంబంధించి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే ఒకవేళ పిల్లల యొక్క ఆరోగ్యం బాగా లేకపోతే, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒకవేళ జీవితకాలపు అనారోగ్యంతో బాధపడితే, అలాంటి పరిస్థితులలో మటుకు స్పెషల్ ప్రొవిజన్స్ మీద పేరెంట్స్కి సరోగసీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ రిమెంబర్, వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ ఉండాలి, అప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ చూస్తారు. సో ఇంటెండింగ్ కపుల్కి సంబంధించిన క్రైటీరియాస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ సరోగేట్ మదర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే బేబీని బేర్ చేస్తున్నారో, దానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకుందాం. ఓన్లీ ఎ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ ద కపుల్ కెన్ బి ఎ సరోగేట్ మదర్. ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం క్లోజ్ రిలేటివ్ అంటే ఎవరు అనేది చెప్పలేదు. అండ్ ఇంకోటి, అదే సరోగసీ ఏదైతే యాక్ట్ ఉందో, ఏదైతే చట్టం 2022 January 25 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందో, దాంట్లో కమర్షియల్ సరోగసీని ఇల్లీగల్గా డిక్లేర్ చేశారు. అంటే డబ్బుల కోసం సరోగసీ లేదు డబ్బుల కోసం సరోగేట్ మదర్ అవ్వడం అనేది ఇల్లీగల్. ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ ఈజ్ అలౌడ్. అండ్ ఇక్కడ క్లోజ్ రిలేటివ్ అని అంటున్నారు. క్లోజ్ రిలేటివ్ అంటే ఎంత రిలేషన్ ఉండాలి అంటే 2 generations లేదు మదర్ వైపు రిలేషనా లేదా ఫాదర్ వైపు రిలేషనా, అవేం చెప్పలేదు. జస్ట్ వాళ్ళు క్లోజ్ రిలేటివ్ అన్నారు. ఓన్లీ క్లోజ్ రిలేటివ్ కెన్ బి ఎ సర్గేట్. అంటే ఎవరు పడితే వాళ్ళు సర్గేట్ అవ్వడానికి లేదు, ఎందుకంటే అప్పుడు కమర్షియల్ సరోగసీ వచ్చే అవకాశం ఉంటుంది. వేరేస్ క్లోజ్ రిలేటివ్ అంటే ఆల్రెడీ వాళ్ళు రిలేటివ్స్ కాబట్టి ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ ప్రమోట్ చేసినట్టు అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు ఈ చట్టం ప్రకారం. వన్ హూ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. అంటే ఎవరైతే సర్గేట్ మదర్ అవుతున్నారో వాళ్ళు క్లోజ్ రిలేటివ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు మెడికల్లీ ఫిట్గా ఉన్నారన్న సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, షీ షుడ్ హ్యావ్ బీన్ మ్యారీడ్. ఆ ఎవరైతే సర్గేట్ మదర్ అవుతున్నారో ఆల్రెడీ ఆవిడకి పెళ్ళై ఉండాలి, విత్ ఎ చైల్డ్ ఆఫ్ హర్ ఓన్. అంటే ఆవిడకి పిల్లలు ఉండాలి. మస్ట్ బి బిట్వీన్ 25 and 35 years. ఈ వయస్సు మధ్యలోనే ఉండాలి, ఇంతకన్నా తక్కువ ఉండకూడదు, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. బట్ కెన్ బి ఎ సర్గేట్ మదర్ ఓన్లీ వన్స్. అంటే ఆవిడ లైఫ్లో ఆల్రెడీ ఒకసారి సర్గేట్ మదర్ అయిపోయింది అనుకోండి, ఆవిడ మళ్ళీ సరోగేట్ మదర్ అవ్వడానికి వీలు లేదు. అండ్ ఈ సరోగసీ బిల్ ఏదైతే ఉందో ఈ చట్టం ప్రకారం సింగిల్ ఉమెన్ ఆర్ మెన్ ఆర్ గే కపుల్స్ ఆర్ నాట్ అలౌడ్ టు గో ఇన్ ఫర్ సరోగసీ. గే కపుల్స్ని హోమోసెక్షువల్స్ అని కూడా చెప్పచ్చు మనం. సో ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించినట్టయితే వీళ్ళిద్దరూ గేస్, బట్ వాళ్ళు పిల్లలు కావాలి అని అనుకున్నారు. సో వాళ్ళు ఈ సరోగేట్ మదర్ ద్వారా పిల్లల్ని తెచ్చుకున్నారు. సో ఈ సరోగసీ బిల్ ద్వారా ఈవెన్ దో వాళ్ళు అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, ఎసెన్షియాలిటీ క్రైటీరియాస్ అన్నీ ఫుల్ఫిల్ చేసిన ఇండియాలో సింగిల్ విమెన్ అంటే ఒక లేడీ ఉన్నారు, ఆవిడకి పెళ్లి కాలేదు, లేదా పెళ్ళైనా సరే ఒకవేళ హస్బెండ్ చనిపోయారు పిల్లలు పుట్టక ముందే, ఆవిడ సింగిల్ మదర్గా ఉంటే సరోగసీ ద్వారా షీ కాంట్ బి ఎ మదర్. అండ్ సింగిల్ మెన్ కూడా, అలానే గే కపుల్స్ కూడా అండ్ లెస్బియన్ కపుల్స్ కూడా, దే ఆర్ నాట్ అలౌడ్ టు గో ఇన్ ఫర్ సరోగసీ. దిస్ డిప్రైవ్స్ హోమోసెక్షువల్స్ అండ్ సింగిల్ పేరెంట్స్ ఫ్రమ్ పేరెంట్హుడ్. అంటే ఓన్లీ పెళ్ళయి ఎవరైతే ఆ ఎసెన్షియాలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తున్నారో, మనం ఏవైతే ఆల్రెడీ తెలుసుకున్నామో అవన్నీ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేస్తే కానీ వాళ్ళు సరోగేట్ ద్వారా పేరెంట్స్ అవ్వలేరు. అన్ఫార్చునేట్లీ దానివల్ల హోమోసెక్షువల్స్ అంటే గేస్ అండ్ లెస్బియన్స్, అలానే నార్మల్ స్ట్రైట్ ఎవరైతే హెట్రోసెక్షువల్స్ ఉన్నారో వాళ్ళు పేరెంట్స్ అవ్వలేరు. అలానే ఈ సరోగసీకి సంబంధించి ఏదైతే చట్టం ఉందో, ఒకవేళ దీని సరోగసీకి సంబంధించి ఏదైనా యాక్టివిటీస్ చేస్తే ఒకవేళ క్రిమినల్ అయితే దానికి సంబంధించి కొన్ని శిక్షలు కూడా ఉన్నాయి. ఏంటంటే అఫెన్సెస్ అండర్ ద యాక్ట్ ఇంక్లూడ్ కమర్షియల్ సరోగసీ, సెల్లింగ్ ఆఫ్ ఎంబ్రియోస్, ఎక్స్ప్లాయిటింగ్, అబండనింగ్ ఎ సరోగేట్ చైల్డ్. అంటే ఒకటి డబ్బుల కోసం సరోగేట్ చేయడం, ఏదైతే ఎంబ్రియో ఫామ్ అవుతుందో ఆ ఎంబ్రియోని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడం, లేదు ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే ఒకటే పర్సన్ని ఎక్కువగా సరోగసీకి యూజ్ చేయడం, అలానే బేబీ పుడుతుందన్న సమయంలో
మాకు వద్దు ఈ పిల్లాడు అని చెప్పడం, బికాజ్ ఇలాంటి సినారియోస్ ఆల్రెడీ ఇండియాలో జరిగాయి. ఎక్స్ప్లాయిటేషన్ కేసెస్ కూడా ఇండియాలో ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఫెమిలియర్ కేస్ అండ్ మోస్ట్ ఫేమస్ కేసు ఏంటంటే, ఒకప్పుడు ఒక ఆస్ట్రేలియన్ కపుల్ ఒక ఇండియన్ మదర్కి సరోగసీ కోసం వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఆ మదర్కి ట్విన్స్ పుట్టారు. వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఒక బేబీనే తీసుకెళ్లారు, ఇంకో బేబీని వదిలేశారు. అలానే ఇంకో సినారియోలో ఒక జపనీస్ పీపుల్ ఒక గుజరాత్ లేడీని సరోగేట్ మదర్గా ఎంచుకున్నారు. కానీ బేబీ పుట్టే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు, మేము ఈ బేబీని తీసుకోమని చెప్పేశారు. అండ్ యాక్చువల్లీ ఇలాంటి టాపిక్ని ఆధారంగా చేసుకుని మిమ్మీ అనే సినిమా కూడా వచ్చింది, సో వీలైతే చూడండి. దీస్ మే ఇన్వైట్ అప్ టు 10 years of imprisonment అండ్ ఫైన్ ఆఫ్ అప్ టు 10 lakhs. అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష అయినా ఉంటుంది, లేదు 10 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది, లేదు రెండు కూడా జరగచ్చు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసాము. ఆ సరోగసీ యాక్ట్కి సంబంధించిన అఫెన్సెస్, ఒకవేళ ఏదైనా క్రైమ్స్ కానీ లేదు ఎక్స్ప్లాయిటేషన్స్ అయితే దానికి సంబంధించి చూసాం. సో వాట్ ఈస్ ద వే హెడ్? మరి భవిష్యత్తులో దీనికి సంబంధించి దారి ఎలా ఉంటుందంటే, సరోగసీ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ కమర్షియల్ చేయడం తప్పు. అంటే కమర్షియల్ సరోగసీ అనేది ఇల్లీగల్, ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అనేది లీగల్. ఇట్ ఈస్ అ హ్యుమానిటేరియన్ యాక్ట్ అండ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై లా. ఒకళ్ళు పేరెంట్హుడ్ అని తెచ్చుకోలేకపోతున్నారు, బట్ అకార్డింగ్ టు సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకోళ్ళు వాళ్ళకి ఆ సాయం చేస్తున్నారు అంటే అది మానవత్వంతో చేస్తున్నారు, వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆప్యాయతతో చేస్తున్నారు. సో ఇట్స్ అ హ్యుమానిటేరియన్ యాక్ట్, అందుకని చట్టం దాన్ని గౌరవిస్తుంది. సరోగసీ కమ్స్ అండర్ ద రిప్రొడక్టివ్ చాయిసెస్ ఆఫ్ ఉమెన్ and it is included as a fundamental right under the purview of Article 21 of the Indian Constitution. మన భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 విచ్ ఈస్ అ ఫండమెంటల్ రైట్, అంటే ప్రాథమిక హక్కు అనమాట. ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి ప్రస్తావిస్తుంది, రైట్ టు లైఫ్. ఆ రైట్ టు లైఫ్లో భాగంగానే సరోగసీ ద్వారా సరగేట్ మదర్ అవ్వాలి అనేది ఒక మహిళ యొక్క హక్కు. అది తను డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ టు బి సరగేట్ మదర్ ఆర్ నాట్ అనేది. అండ్ ఇంకోటి, rather than penalizing surrogacy, the person providing a womb for surrogacy must be secured with a contract ensuring proper insurance and medical checks. అంటే ఎవరైతే సరగేట్ మదర్ అవుతున్నారో వాళ్ళని శిక్షించకుండా, లేదు వేరే ఏ రీజన్కైనా సరే ఇది ఏదో నెగిటివ్ కానటేషన్లో ఉండేటట్టు చూసుకోకుండా, ఎవరైతే సరగేట్ మదర్ అవుతున్నారో వాళ్ళని మనం రక్షించాలి. వాళ్ళకి ప్రాపర్ కాంట్రాక్ట్స్ ఇవ్వాలి. కాంట్రాక్ట్ ద్వారా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించి లీగల్ ఫర్మ్స్ ఉండాలి. అలానే వాళ్ళకి ఇన్సూరెన్స్ దక్కేలా చూడాలి. అలానే మెడికల్ ట్రీట్మెంట్ ప్రొసెస్ అన్ని కూడా సరిగ్గా జరిగేలా చూడాలి. అలానే ద ఇష్యూస్ లైక్ మిడిల్ మెన్ విల్ హ్యావ్ టు బి హ్యాండిల్డ్ విత్ అ స్టర్న్ వైసేజ్ ఈవెన్ యాజ్ సెన్సిటివ్నెస్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో ఫ్యాక్టర్డ్ ఇన్. ఎప్పుడైతే ఇండియా ఈ సరోగసీకి ఒక హబ్ అయిపోయిందో, ఇప్పుడంటే యాక్ట్ వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ ఒకప్పుడు ఎస్పెషల్లీ పేదవాళ్ళు, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ మహిళలు వాళ్ళ పిల్లల్ని చదివించడం కోసం, వాళ్ళ జీవన స్థాయి ప్రమాణాలను ఇంకా పెంచడం కోసం, అంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని పెంచుకోవడం కోసం, పిల్లల యొక్క పెళ్లి చేయడం కోసం, వివిధ కారణాల కోసం వాళ్ళు సరోగేట్ మదర్స్ అయ్యేవాళ్ళు. అండ్ ఇండియాలో సరోగసీ అవ్వడం ఒకప్పుడు చాలా తక్కువ ఖర్చుతో కూడుకునేది. అందుకని జపాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి ఇలా చాలామంది వచ్చి ఇండియన్ మదర్స్ని సరోగేట్ మదర్స్గా పిక్ చేసుకున్నాడు. సో ఎప్పుడైతే డిమాండ్ పెరిగిపోయిందో ఎక్కువ మంది మిడిల్ మెన్, దళారులు కూడా వచ్చేసారన్నమాట. సో అలా సరోగేట్ మదర్స్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరిగింది. ఎట్ ద సేమ్ టైం సరోగసీ అయిపోయిన తర్వాత ఆ మదర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా చాలామంది మిడిల్ మెన్ ఎస్కేప్ అయిపోయారు. సో అందుకని ఈ మిడిల్ మెన్ని తప్పించాలి. ఎవరికి ఏదైతే గౌరవం దక్కాలో గౌరవం దక్కాలి అండ్ అన్నీ కూడా న్యాయబద్ధంగా జరగాలి. ఐ హోప్ సరోగసీ అంటే ఏంటి, సరోగసీకి సంబంధించిన వివిధ రకాలు ఏంటి, ఒకవేళ ఒక ఇంటెండింగ్ కపుల్ సరోగసీ ద్వారా పేరెంట్స్ అవ్వాలి అంటే దానికి సంబంధించి ఎటువంటి క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయాలి, అలానే ఒకవేళ మదర్ సరోగసీ ద్వారా నేను వేరే వాళ్ళకి జన్మనివ్వాలి అని అనుకుంటే అప్పుడు తను యాజ్ ఎ సరోగేట్ మదర్గా ఎటువంటి క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయాలి, అలానే ఒకవేళ ఏదైనా అఫెన్స్ జరిగితే దానికి సంబంధించి శిక్ష విధంగా ఉంటుంది. ఇలాంటి అన్ని అంశాలు కూడా మీరు క్లియర్గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.